హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో విలేజ్ స్టైల్లో పిండి వడియాలు ఎలా తయారు చేసుకుంటారో తెలుసుకోబోతున్నాం. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరింకెందుకు ఆలస్యం, పిండి వడియాలు విలేజ్ స్టైల్లో ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వీటిని వేరుశనగ పిండి ముక్కలు అంటారు. ఇవి వేరుశనగ పిక్కలు నూనె ఆడించే మిల్లుల్లో దొరుకుతాయి. ఒక పావు కేజీ కొనుక్కు తెచ్చుకొని ఒక 3 గంటల సేపు ఎండలో బాగా ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత ఒక బౌల్లో నీరు తీసుకొని అందులో ఈ శనగపిండి, పావు కేజీ శనగపిండి ముక్కలను వేసి అందులో సరిపడినంత ఉప్పు వేసి 1 రోజు పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తర్వాత అవి 1 రోజు తర్వాత ఒక ముద్దలా తయారవుతుంది. ఈ ముద్దలో 4 నుండి 5 టేబుల్ స్పూన్ల కారం వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక నిమ్మ చెక్కను పిండి 1 రోజు వరకు ఊరబెట్టాలి. ఒక రోజు అయిపోయిన తర్వాత 5 రూపాయల జీలకర్ర, అలాగే ఇంకా 3 తెల్లుల్లిపాయ రవ్వలు, ఇంకా 1 కప్పు చింత చిగురు తీసుకొని బాగా మిక్సీ పట్టాలి. బాగా మిక్సీ పట్టిన తర్వాత వచ్చిన పేస్ట్ని ఈ ముద్దలో కలుపుకుంటే బాగా కలుపుకోవాలి. ఈ ముద్దలో బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 రోజు మళ్ళీ ఊరబెట్టాలి. నాలుగవ రోజు ఈ ముద్దను బాగా మళ్ళీ కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక పెద్ద బాణిలో ఎండబెట్టాలన్నమాట. ఇలా ఆ ఎండబెట్టిన వడియాలు గుండ్రంగా చేసుకోవాలి. ఈ గుండ్రంగా చేసుకున్న వడియాల్ని 4 రోజుల పాటు ఎండలో బాగా ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత ఎంతో రుచికరమైన పిండి వడియాలు అనేవి రెడీ అయిపోతాయి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఇంట్లో కూడా ఈ పిండి వడియాలు రెసిపీని ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటాయి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.